అలాగే విఆర్ చరిత్రని కూడా దాంట్లో ప్రచురించుంటే ఒక హుందాగా రాబోయే జనరేషన్స్ కూడా విఆర్ హై స్కూల్ చరిత్ర కూడా మనం తెలిసిన వాళ్ళంగా అవుతాం. మీరు స్పాన్సర్ చేయడంలో తప్పులేదు. మీరు స్పాన్సర్ చేసి మీకు మీ బ్రాండ్ స్పాన్సర్డ్ బై నారాయణ గారు అని వేసుకుంటే బాగుండేది అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అలాగే ఇంకొక అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లకి సంబంధించిన వారికి మాత్రమే వారికి కూడా మేము సీట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలపడం జరిగింది. మీకు కావాల్సిన డివిజన్లు లేదా మాకు పట్టున్న డివిజన్లకి సీట్లు ఇవ్వమని చెప్పని మేము ఎక్కడా సంబోధించలేదన్నా. ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో, మీరు చేసిన పద్ధతి, అడ్మిషన్స్ జరిగిన పద్ధతి, ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏదైతే అడ్మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందన్నా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు. అడ్మిషన్ అంటే ఆ స్కూల్ దగ్గరికి పోవడం, ఆ స్కూల్ వారే అడ్మిషన్ స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ అడ్మిషన్ ని ఆ స్కూల్ వారికి అప్లికేషన్ ఇస్తే వారు మనకి అడ్మిషన్ ఉందా లేదా అనేది తర్వాత తెలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్న, మీ నోటితో రూపన్న చెప్పడం జరిగింది. ఏదైతే నారాయణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ టీం వారు ఏ డివిజన్లో అయితే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగిందంట. అసలు వారికి అర్హత ఎక్కడుందన్నా రూపన్న? వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి? వాళ్ళకి పేదవారిని వెతకాల్సిన బాధ్యత ఎన్ టీంకి నారాయణ టీంకి ఏ సంబంధం? ఎవరు చూడాలా? ఎవరైతే అప్లై చేసుకుంటారో సంబంధించిన డిఈఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అలాగే హెచ్ఎం గారు కావచ్చు, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేశారో ఆ స్క్రూటినీ చేసి వీరు పేదవారు, నిజమైన పేదవారు అని చెప్పని అడ్మిషన్స్ ఇవ్వడం అనేది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారమే అక్కడ జరగలేదు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.